ఆయన ఒక్కటి సక్రమంగా చేసిందే లేదు. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పేసి పిల్లలకు 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తానని చెప్పాడు. ఈ రోజు ఒకరికే అని చెప్పాడు. ఆ ఒకటి కూడా 15,000 ఇస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎంత ఇస్తున్నాడు? 13,000 ఇస్తున్నాడు. అదే కూడా 4 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు. 5వ సంవత్సరం ఇంకా ఇవ్వలేదు. అమ్మ ఒడి అని చెప్పేసి పిల్లలకు 15,000 చెప్పి 13,000 ఇస్తున్నాడు. మద్యం మీద 50 రూపాయలు ఉన్నదాన్ని 150 రూపాయలు చేసి నాన్న బుడ్డితో సరిపెడుతున్నాడు. ఆ రోజు ఒక క్వార్టర్ తాగే వ్యక్తి ఇంతకుముందు నెలకు వచ్చేసి 1,500 అయితే ఈ పొద్దు ఎంత అవుతుందంటే ఆయన 13 4,500 రూపాయలు నెలకు అవుతుంది. 4,500 ఇంటూ 12 అంటే 12 48 12 60 54,000 రూపాయలు చేస్తున్నాడు. అంటే ఎంత లూటీ చేస్తున్నాడో ఈ రోజు జనాల్ని జగన్మోహన్ రెడ్డి మీరు గమనించవచ్చు. అలాగే ఈ నిరుద్యోగం చూసుకుంటే అభివృద్ధి జరుగుతుంది. నేను 3 రాజధానులు 4 రాజధానులు అంటున్నాడు. ఒక్క రాజధాని కట్టడానికి నీ దగ్గర సత్తా లేదు. 3 రాజధానులు ఎక్కడి నుంచి తెస్తాడా ఆయన? ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగ యువత అనేది ఎక్కడో పక్క రాష్ట్రాలకు పోయి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే నువ్వు అభివృద్ధి చేస్తే ఈరోజు రాష్ట్రంలో నీకు యువత అనేది చాలా పుష్కలంగా దొరుకుతుంది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించు. నువ్వు వాళ్ళకు ఫ్రీ బీస్ కాదు ఇచ్చేది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తే వాళ్ళే 10 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. నువ్వు చేయాల్సింది నువ్వు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మాత్రమే నువ్వు ఉద్యోగ అవకాశాలను కల్పించు, లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని నువ్వు డెవలప్మెంట్ చేయి. ఆ డెవలప్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇంకో కొంతమందికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తారు. దీన్ని చేయకుండా నేను అమ్మ ఒడి ఇస్తాను, నాన్న తడి చేస్తాను, ఆటో వాళ్ళకు 10,000 ఇస్తాను, ఆర్టీఓకి పట్టిస్తాను అంటే ఇది కుదరదయా. నేను టైలర్కి ఇస్తానంటాడు, దాని మిషన్ ఇదనే జరుగుతుంది. అది ఒక్కటే కాదు, ఎన్నో రకాలుగా చేస్తున్నాడు ఆయన. నేను ఇంకా ఏందంటున్నాడు, ఇది ఆసరా అంటున్నాడు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు. ఇంతకుముందు నాకు గుర్తిరిగి 12 రూపాయలు ఉన్నది. 16 కిలోమీటర్ల డిస్టెన్స్కి 12 రూపాయలు ఉన్నది. ఈ రోజు 30 రూపాయలు అంట. 18 రూపాయలు అంటే నీ 4 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాల కాలంలో 18 రూపాయలు నువ్వు ఛార్జీని పెంచావు. అంటే నువ్వు ఎంత లూటీ చేస్తున్నావో ప్రజల్ని ఒకసారి గమనించాల్సిందిగా ప్రజల్ని నేను అడుగుతున్నాను. ఇది ఒక్కటే కాదు, ఆయన ఇచ్చేటటువంటి ప్రతి సంక్షేమ పథకము ఆయన జేబు నుంచి ఇవ్వట్లేదు. ప్రతిదీ ప్రజల దగ్గర నుండే తీసుకుంటున్నాడు. ప్రజల దగ్గర నుండి తీసుకొని ప్రజలను ఎర్రిగొర్రెలను చేసి ఆయన లాభపడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల జోబుల్లోకే మన సంపదంతా పోతుంది. ఈ రోజు మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ అంటే నేనేం కడుతున్నాను, నేనేం ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు అంటారు. నువ్వు కొనే పప్పు, ఉప్పు, ప్రతి ఉప్పు దినుసులు, నిత్యావసర ధరలు, ఛార్జీలు, ప్రతి దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఇంకొకటి చెప్పాడు అన్న ఇంతకుముందు ప్రచారానికి వచ్చినప్పుడు. ఏమని చెప్పాడంటే పెట్రోల్ ఛార్జెస్ మనం పెట్రోల్ పట్టించుకోవాలంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. పక్క రాష్ట్రాలకయ్యా ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు 11 రూపాయలు డిఫరెన్స్ ఉంది కర్ణాటకకు ఇక్కడికి. ఏమయ్యా ఇది అంటే ఏమని చెప్తున్నాడు? అది సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయింది అంటున్నాడు. సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది. పక్క రాష్ట్రం తక్కువ 10 రూపాయలకి ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు లేకపోతున్నావు? ఈ 10 రూపాయలు నువ్వు స్టేట్ ట్యాక్స్ లో నుంచి తగ్గించచ్చు కదా. నువ్వు ఇవన్నీ చేయవు. నీ వైపు నుండి తప్పును వేరే వాళ్ళ మీద తోచేస్తున్నావు. ఇది చాలా తప్పు. ప్రజలు ఏం గుడ్డి వాళ్ళు కాదు, వాళ్ళేం అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు కాదు. నీకు 2024లో నీ వైసీపీ పార్టీకి వై నాట్ 175 అంటున్నావు. వై నాట్ పులివెందలని మేముంటున్నాం. చూసుకో, కార్చుకో, ఖబర్దార్. నిన్ను కూడా ఓడించే స్థాయికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాయి. నీ కంచు కోటను కూడా బద్దలు కొట్టబోతున్నాయి అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను.